అందరికీ హాయ్ అండి. మార్నింగ్ స్వీటీ బయటికి వెళ్తుంది చూసారా, వర్షం పడ్డది, తెల్లవారుజామున వర్షం పడ్డది. ఇంకా తను వచ్చిన తర్వాత స్వీటీని బయటికి తీసుకువెళ్ళారు. కానీ చూసారా మొత్తం ఎలాగైపోయింది, మొత్తం అంతా బయట. ఇంకా స్వీటీ కూడా బయటకు వెళ్ళి వచ్చేసింది. కాళ్ళే కడుక్కుంటుంది అన్నమాట అండి. అది బయటకు వెళ్ళిందంటే కాళ్ళే కడుక్కొని వస్తుంది, లోపలికి కడుక్కోకుండా రాదు. ఇంకా నేనైతే మామూలు కాలు పెట్టి కడిగేస్తాను పట్టుకొని, తను అలా పట్టుకొని కడగరు, మామూలుగా వాటర్ వేస్తారు. ఇంకా అది కూడా కడిగిస్తే ఇంక వెంటనే వర్షం పడితే అస్సలు ఇష్టం ఉండదు అండి దానికి. ఇంకా వెంటనే లోపలికి వచ్చేస్తుంది, అందుకే అంత స్పీడ్గా వచ్చింది. ఇంకా లోపలికి వచ్చి చూసారా దానికి ఎంత చిరాకు అనుకున్నారు, చినుకులు పడుతున్నాయి లైట్గా, అందుకే అలాగా చిరాకు పడుతుంది. ఇంకా తను ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, వంటగదిలో టీ పెడుతున్నారండి. తను టీ తాగుతారు మార్నింగ్, కాకపోతే నాకు పెట్టడానికి చెయ్యి బాగాలేదు కదా, తనే పెడుతున్నారు టీ అదిని. ఇంకా స్వీటీ చూస్తే ఇలా వచ్చి పడుకుంది, తనతో పాటు నాకు ఇచ్చారు, నాకు వద్దన్నా సరే ఇంకా తను టీ ఇచ్చారన్నమాట అండి. చూసారా తనకి టీ పెట్టడం కూడా సరిగ్గా పర్లేదు, బాగానే పెడుతున్నారులేండి ఈ మధ్యని, అలవాటు అయింది కదా. ఇంకా స్వీటీ చూసారా ఎలా పడుకొని చూస్తుందో, అక్కడ అలిగిందేండి. తను గసిరేరు, వర్షంలో రానంది కదా బయటికి, అందుకోసమని గసిరేరని కొంచెం కోపంగా ఉంది. అది పిలిచినా సరే పలకట్లేదు, పిలుస్తున్నారని ఆ గదిలోకి వెళ్ళిపోతుంది. చూసారా ఎంత కోపం అనుకున్నారు స్వీటీకి, చాలా కోపం ఎక్కువేయండి. మనం ఎన్నిసార్లు పిలిచినా సరే ఇంకా పలకదు, దానికి కోపం తగ్గే వరకును. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి పడుకుంది, మళ్ళీ వస్తుందిలేండి కాసేపు ఉన్నాక. అందులో తన పైన అయితే అసలు కోపం ఉంటుంది, ఇక నా పైన అయినా కోపం ఉంటుంది, కానీ తను కొంచెం సేపే కోపం ఉంటుంది తన పైన స్వీటీకి. ఇంకా అది వచ్చి ఇలా పడుకుంది సరే అని ఇంకా టీ తాగిసిన తర్వాత తను నాకు ఇంజక్షన్ చేస్తున్నారు, నర్వ్ ఇంజక్షన్ అండి. ఇంకా రోజు చేయించుకోవాలంటే అసలు చాలా భయం నాకు ఇంజక్షన్ చేయించుకోవాలంటే. అటువంటిది మధ్యన ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు అన్నీ ఎక్కువే వాడవలసి వస్తుంది. కానీ ఎందుకో చెయ్యి పెయిన్ మాత్రం ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గుతుంది, మళ్ళీ తర్వాత కొంచెం మామూలు అయిపోతుంది అన్నమాట. కొంచెం మళ్ళీ ట్యాబ్లెట్స్ అవి కూడా మారుస్తారన్నారు. ఇంకా సరే అని తను ఇంజక్షన్ అది ఎక్కిస్తున్నారన్నమాట అండి చేయటానికని. నేను ఇంజక్షన్ అంటే ఎంత భయపడతానో అంతగా ఇంజక్షన్ చేయించుకోవడం అయిపోయింది. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఇంజక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది, 3 పూట్ల ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ వేలి నొప్పికి ఇంకా చాలా బాధపడదు టైం, అంతేనండి. చేప ఎప్పుడు చేయలేదని అలా చేసాను చూసారా, చేసినందుకు అన్నట్టుగాను ఇంకా బాధపడే టైము అంతేనండి, ఇంకంతకనే ఏమి కాదు. కానీ కాకపోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది, ఇంట్లో పని చేయాలన్నా సరే. తనకేమో పని చేయటం రాదు, అసలు చేయరండి. ఇంక ఇప్పుడు కొంచెం అలవాటైంది. ఇంకా స్వీటీకి నాకు ఇంజక్షన్ చేసి తను షాప్కి అదే బయటికి వెళ్ళిపోయారు. ఇంకా స్వీటీకి పాలు వేస్తున్నాను, నేను వేసాను, తాగుతుంది అది. టిఫిన్ తినేసిందిలే అండి, టిఫిన్ తిన్నాక ఇంకా పాలు అది వేస్తే తాగేస్తుంది. ఇంకా సేపు అది పడుకుంటుందండి. ఇంక మధ్యాహ్నం వరకు తను వచ్చే వరకు ఇంకా గొడవ ఉండదు. తను కర్రీ రైస్ పట్టుకొచ్చారు, ఇంకా పెరుగు అదేంటి తాలింపు పెట్టేసి, బయట రెస్టారెంట్లో ఉంటుంది కదండి కర్రీ రైస్, పెరుగు అన్నం తాలింపు మాట. ఇంకా అది తీసుకొస్తే ఇంకా నేను స్వీటీ ఇద్దరం అదే తిందామని. ఇంకా స్వీటీకి కూడా తింటుందండి, పెరుగన్నం ఇష్టమే దానికి. అది ఇలా అయితే ఇంకా ఇష్టంగా తింటుంది, ఎందుకంటే ఒప్పగా చక్కగా బాగుంటుంది కదా. అది కూడా చూసారా పెరుగన్నం తినేస్తుంది, కానీ చాలా ఇష్టంగా తింటుంది అండి. పెరుగన్నం అయితే ఇంకా ఇష్టం, అదే పప్పు టమాటా అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా అందులో ఈ మధ్యన పాపం నేను సరిగ్గా పట్టించుకోవటం లేదు కదండి స్వీటీని. ఇంక సరే మధ్యాహ్నించి తను వచ్చే నేను భోజనం చేసిన తర్వాత ఇక తను బయట ఈ పని చేస్తున్నారు. ఇసుక అది సంచులతో బయట పెట్టేసాం కదండి, వర్షానికి కట్ట పాడైపోతుంది, మళ్ళీ అదంతా తీసి సంచిలో వేస్తున్నారు పైన పెట్టేద్దామని. మా స్వీటీ చూసారా మళ్ళీ అన్నం వేస్తే తినలేదు. ఎందుకు అనుకుంటున్నారా, తను బయట పని చేస్తున్నారంట, అస్సలు ఇష్టం ఉండదండి బయట తను పని చేస్తే. ఇంకా పని చేస్తున్నప్పుడు ఆ బస్తాల దగ్గర ఉందండి, ఇది చూసారా పురుగు, అది ఎలా ఉందంటే చెట్టు ఎండిపోయి ఉంటుంది చూసారా, కొమ్మకి ఆకులు ఆ టైప్లో ఉంది. కానీ అది ఎలా నడుస్తుందో చూడండి, అసలు పురుగు, అది ఒక పురుగు అంటే నమ్మరు ఎవరును, కానీ అది చూడడానికి చాలా వింతగా అనిపించింది. మీరు కూడా చూసారు ఇటువంటి దాన్ని ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. తను తీసుకొచ్చి చూపించినప్పుడు ఏదో ఎండిపోయిన కొమ్మ అనుకున్నాను, తీరా చూస్తే అది నడుస్తుంది.
ఇంకా నాకు తీసుకొచ్చి చూపించారు. చూపించిన తర్వాత ఇంకా తను పడేసి ఇంకా బస్తాలు వేసారు కదండి, అది తెడిగా ఉంది, తెడిచిపోయి వర్షానికి. ఇంకా అందుకే తర్వాత పెట్టొచ్చని మళ్ళీ పక్కన పెట్టేశారు. ఇదిగోండి స్వీట్ చూడండి ఎలా పడుకుందో, తను పని చేస్తున్నారంట, అస్సలు ఒప్పుకోదండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా మా స్వీటీని చూసుకొని మళ్ళీ తను పైకి వెళ్ళారు. మోటార్ కూడా వచ్చింది, మోటార్ వేసి మొక్కలకి అవే అండి అలా సరిగ్గా ఉన్నాయా, గాలిదుమ్మ వచ్చింది కదా, పడిపోయినాయేమో అని డౌట్ వచ్చింది. నేనే వెళ్ళి చూడమన్నాను, కానీ బాగానే ఉన్నాయిలేండి, వర్షానికి చక్క పచ్చగా వచ్చింది. చూసారా, ఈ మందార మొక్క అయితే ఇప్పుడు చిగురు వస్తుంది. ఇంకా నేను పైకి వచ్చి చాలా రోజులు అయిందండి, ఈ మధ్యన రావట్లేదు కూడా పైకి. ఇంకా మొక్కలు అవన్నోసారి మళ్ళీ పైకి వచ్చి చూడాలి, లేకపోతే మొక్కలన్నీ పాడైపోతాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొక్కలన్నీ పర్వాలేదులేండి, కొంచెం పచ్చగా ఉన్నాయి వర్షం పడ్డం వల్ల, లేకపోతే నేను పట్టించుకోలేని దాని మీద ఇంకా మొక్కలు పాడైపోను. ఈ మొక్క అయితే తనకి చాలా ఇష్టమండి. ఇంకో ఫస్ట్లో అదే టైప్ మొక్క ఉండేది, అసలైంది చాలా బాగుండేది, కానీ అది పోయింది. అది అదే టైప్ కావాలని చూసా కానీ దొరకలేదు. మళ్ళీ ఇంచుమించు అదే టైప్ ఉన్న మొక్కను తెచ్చుకున్నారు తను. ఎందుకంటే ఆ ఇసుక మూటలో కంకర అది ఇటు పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఈ ట్యాంక్ వాడట్లేదు కదండి, కొద్దిగా ఎదర పెట్టేసి అక్కడ పెట్టేస్తాం. ఇంకా స్టేడియం చూసారా, ఈవినింగ్ అయింది కానీ ఇంకెవరో వాకింగ్ చేయట్లేదు, అంటే వర్షం పడ్డది కదా, ఇంక మొత్తం తడిగా ఉంటుంది కదా, అందుకునేమో ఎవరో రాలేదు. ఇంకా తనే వీడియో తీసారులేండి పైకి వచ్చినప్పుడు. మళ్ళీ తను ఇంకా కిందకు వచ్చేసారు. స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, పొద్దుటి నుంచి తనతో మాట్లాడలేదు, కానీ తను పని చేస్తూ ఉంటే మాత్రం ఏడుస్తూ ఉందండి. ఎంత పట్టుదల అనుకున్నారు దానికి, తను పిలుస్తున్నా సరే పట్టించుకోవట్లేదు. ఇంకా అలా పడుకుంది. సరేలే అని ఇంకా దాని కోపం తగ్గినప్పుడు అదే వస్తుంది కదా తన దగ్గరికి, నేను ఊరుకున్నాను. ఇంకా చూస్తుంది, కానీ అది పడుకున్నట్టు ఉంది అనుకుంటున్నారా, కాదు చూస్తుంది. అది చూసారు తను పిలుస్తున్నారని ఎలా అడిగి పడుకుందండి. ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా పాలు తాగేస్తుంది స్వీటీ. దానికి సరిగ్గా ఈ మధ్యన ఫుడ్ కూడా ఉండట్లేదే అండి, నాకు బాగోలేని కాడి నుంచి. మన లక్ష్మి వచ్చినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ కొంచెం ఇబ్బంది పడుతుంది పాపం, అది కూడా మాతో పాటు. తను బాగానే చూసుకుంటారు, అయినా సరే ఏదో చోట ఇబ్బంది వస్తుంది కదా, మనకంటే పర్లేదు. స్వీటీ అందులో దానికి టైం టు అలవాటు కదండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.